హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం తెలంగాణ కానిస్టేబుల్ 2026 సంబంధించి రేపు రాబోయే నోటిఫికేషన్ ఉంది కదా, దాదాపుగా 13,700 పోస్టులు అనేది ఖరారైనవి. 13,700 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు అంటే సూపర్ పోస్టులు అండి, అవి ఎక్సలెంట్ పోస్టులు. దానికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని దశల్లో ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన ఏజ్ అనేది రీసెంట్గా రిలాక్సేషన్గా పెంచారు. సో ఆ ఏజ్ అనేది ఎంత ఉంటుంది, ప్లస్ దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంది, అలాగే ఈవెంట్స్ కావచ్చు, పిఎంటి పిఈటి, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆ మెయిన్స్ ఎగ్జామ్లో సిలబస్ ఏంది, దానికి సంబంధించిన ఒక వెయిటేజ్ మార్క్స్ ఏంది, ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది అనేసి మొత్తము ఈ వీడియోలో మనం డీప్గా డిస్కషన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్గా సెలక్షన్ ప్రొసీజర్ అనేది మొత్తం 4 దశల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్లోనే పిఎంటి పిఈటి, పిఎంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అలాగే పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. పిఎంటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం హైట్ కొలుస్తాం కదా, దానికి సంబంధించి. పిఈటి అంటే మొత్తం రన్నింగ్ ఉంటుంది కదా, 1600 కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, షార్ట్ పుట్ కావచ్చు. సో దానికి సంబంధించి అలాగే ఇది ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామే. ఈ రెండు కూడా జస్ట్ క్వాలిఫైయింగ్. కొన్ని పోస్టులకి ఈవెంట్స్ అనేది గ్రౌండ్ మెరిట్ మీద పోస్టులు కొన్ని ఉన్నాయి, సపరేట్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత పోస్టింగ్ అనేది ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. సో దీనిలో భాగంగా ముందు ఈ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ముందు సో అసలు ఏజ్ ఎంత ఉండాలి, ఎంత పెంచారు ఏంది అనేది దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఏజ్ గురించి చూసినట్లయితే యాక్చువల్గా ఏజ్ వచ్చేసి 2018 నోటిఫికేషన్లో 18 బిఫోర్ వచ్చేసి 18 to 22 ఉండేది ఓసీ కేటగిరీకి. ముందు జనరల్ వైజ్ డిస్కస్ చేద్దాం, తర్వాత రిజర్వేషన్ అని డిస్కస్ చేద్దాం. తర్వాత 2022లో నోటిఫికేషన్ వచ్చింది కదా, అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో కోవిడ్కి వచ్చేసి ఒక 3 years, నార్మల్గా ఆ గవర్నమెంట్ వచ్చేసి 2 years, మొత్తం 5 years ఇచ్చింది. 22 + 5 27 ఉండేది. ఏంది 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసి 27 వరకు ఓసీ ఆర్ జనరల్ కేటగిరీకి అనేది ఉండేది. అలాగే ఇది రీసెంట్గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి సార్ వచ్చేసి జియో నెంబర్ 31 తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఒక 2 years అనేది ఎక్స్టెన్షన్ చేశారంటే టోటల్గా ఓసీ కేటగిరీ చూసుకున్నట్లయితే 29 అనమాట. 29 అనేది ఓపెన్ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 18 నుండి 29 వరకు ఏజ్ అనేది ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ చూసుకున్నట్లయితే 18 to 34, అంటే 5 years ఏజ్ రిడక్షన్స్తో కలుపుకొని 34 అనమాట. అంటే 29 + 5 = 34 అనమాట. ఇది రిమైనింగ్ ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 34 వరకు వస్తుంది కానిస్టేబుల్కి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ అవ్వాలి. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చే టయానికి ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే దానికి ఈక్వివలెంట్ డిప్లొమా కావచ్చు, వీటికి సంబంధించి ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ సో ఇది ఈ విధంగా అనేది ఉంటుంది ఏజ్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ప్రిలిమ్స్ అనేది ఎగ్జామ్. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఉర్దూ లాంగ్వేజ్. సో ఉర్దూ సెలెక్షన్ చేసుకుంటే ఉర్దూ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి డిఫాల్ట్ లాంగ్వేజ్. సో మన తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మొత్తం ఎలా ఉంటుందంటే 200 క్వశ్చన్స్. ఈ ఇది అనేది 2022 నోటిఫికేషన్ బేస్డ్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్ అండి. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కు. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనేది వస్తుంది. 1/5 ఆఫ్ నెగిటివ్ మార్క్, అంటే 5 క్వశ్చన్స్ అనేవి రాంగ్ అయితే 1 మార్క్ అనేది మనకి కట్ అవుతుంది. అంటే అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుంటే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనేది, మెయిన్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఆల్ కేటగిరీస్కి ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఉమెన్ కావచ్చు, అన్ని కేటగిరీకి వచ్చేసి 30% అనేది విత్ నెగిటివ్ మార్కింగ్ తోటి క్వాలిఫై కావాలి. 30% అంటే 60 మార్క్స్ అనేది రావాలి అన్ని కేటగిరీకి వచ్చేసి. సో అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనమాట.
తర్వాత ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సిలబస్ ఉంటుంది కదా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ప్రిలిమ్స్ సిలబస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంగ్లీష్, తర్వాత అర్థమెటిక్, రీజనింగ్, ఇండియన్ హిస్టరీ, కల్చర్, నేషనల్ మూమెంట్ అంటే భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం, ఈ 3 కలిపి దీంట్లోనే ఉంటాయి. అలాగే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ 2 చూసుకోవాలి. అలాగే పాలిటీ, ఎకానమీ, ఈ 2 కలిపి కూడా ఒకటి సబ్జెక్టు. పాలిటీ, ఎకానమీ 7th 1 చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అలాగే 8 చూసుకుంటే కంటెంట్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే ఏం లేదండి, ఇది తెలంగాణ హిస్టరీకి సంబంధించి సబ్జెక్ట్ ఇది. అలాగే జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ 4 కలిసి ఉంటాయి. అది సో సిలబస్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో సిలబస్ అనేది వెయిటేజ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూద్దాం. 200 మార్క్స్ కదా, ఈచ్ సబ్జెక్ట్ అనేది ఎంత వస్తుంది వెయిటేజ్. ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో 2022 ప్రిలిమ్స్లో 25 మార్క్స్ వచ్చినాయి. అలాగే అర్థమెటిక్ చూసుకున్నట్లయితే 25 మార్క్స్. అలాగే రీజనింగ్ చూసుకున్నట్లయితే 25 మార్క్స్. అలాగే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ నేషనల్ మూమెంట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 29 వచ్చినాయి. జాగ్రఫీ చూసుకున్నట్లయితే 16. అలాగే పాలిటీ అండ్ ఎకానమీ చూసుకున్నట్లయితే 13 మార్క్స్, అంటే పాలిటీ వచ్చేసి 8 మార్క్స్, ఎకానమీ వచ్చేసి 5 మార్క్స్, టోటల్ కలుపుకుంటే 13 అనమాట. 13 వచ్చినాయి. అలాగే కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 21 మార్క్స్ వచ్చినాయి. ఇది తెలంగాణ హిస్టరీ ఉంది కదా, తెలంగాణ హిస్టరీ చూసుకున్నట్లయితే 20 మార్క్స్ వచ్చాయి. ఈ తెలంగాణ హిస్టరీలో కూడా ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సిన ఒక లెసన్ ఏంటంటే అసఫ్ సాహిల్ ఉంటాయి కదా, ఆ లెసన్లు ఎక్కువ వస్తాయండి, మంచిగా ఫోకస్ చేయడం దాన్ని. అది 20 మార్క్స్. జనరల్ సైన్స్ అంటే జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి 26 మార్క్స్ వచ్చాయి. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే 200 మార్క్స్కి వచ్చేసి ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ సిలబస్, దాని యొక్క వెయిటేజ్ ప్రిలిమ్స్ గురించి. నెక్స్ట్ మనం ఈవెంట్స్ గురించి చూద్దాం. ఈవెంట్స్ అంటే ఏంటి? ఈవెంట్స్లో పిఎంటీ, పీఈటీ 2 ఉంటాయి. పిఎంటీ అనేది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అంటే హైట్ అనమాట. హైట్ అనేది మెన్కి చూసుకున్నట్లయితే 167.6 ఉండాలి. అలాగే ఉమెన్ చూసుకున్నట్లయితే 152.5. ఆల్ కేటగిరీస్ అనమాట. ఇది ఏజెన్సీ ఏరియాలో కానీ ఆల్ కేటగిరీస్కి వచ్చేసి 167.6 వచ్చేసి మెన్కి, అలాగే 152.5 వచ్చేసి ఉమెన్కి. ఏంది ఏజెన్సీ లేనివని అన్ని కేటగిరీలకి. అలాగే ఏజెన్సీ ఏరియాలో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ అనే అభ్యర్థులకు వచ్చేసి మెన్కి వచ్చేసి 160 సెంటీమీటర్స్, ఉమెన్ వచ్చేసి 150 సెంటీమీటర్స్. ఆ ఏజెన్సీ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రిక్ట్స్ ఏమిటి అంటే ఫస్ట్ది మొత్తం వినేసి 9 డిస్ట్రిక్ట్లు. వాటిలో ఫస్ట్ది ఆదిలాబాద్ ఒకటి, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల్, అలాగే నాగర్ కర్నూల్, అలాగే ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ములుగు, మహబూబాబాద్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ వరంగల్. సో ఈ 9 డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఎస్టీ అభ్యర్థులు అనమాట. ఈ 9 డిస్ట్రిక్ట్స్ అనేది ఏజెన్సీ ఏరియా కింద వస్తుంది. దీంట్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ క్యాండిడేట్స్ వచ్చేసి అభ్యర్థులకి మెన్కి వచ్చేసి 160 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. అలాగే ఉమెన్స్కి వచ్చేసి 150 కంటే తక్కువ ఉండకూడదు. అది పిఎంటీ. సో మన ఈ 2022 నోటిఫికేషన్లో స్పెషల్గా చెస్ట్ అండ్ వెయిట్ అనేది మెన్షన్ చేయలేదు. సో మనకి దాంతో మెన్షన్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా చెస్ట్ అండ్ వెయిట్ వచ్చేసి అవసరమే లేదని నో ప్రాబ్లం, దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. అది సో నెక్స్ట్ పీఈటీ చూసుకున్నట్లయితే అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రన్నింగ్ ఉంటుంది కదా, అది దానికి సంబంధించి. మెన్యూకి చూసుకున్నట్లయితే జనరల్ అభ్యర్థులు, జనరల్ అంటే ఆల్ కేటగిరీస్ అనమాట. జనరల్ చూసుకున్నట్లయితే అంటే ఉమెన్ కాకుండా జనరల్ అభ్యర్థులు అందరూ, అన్ని కేటగిరీలు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి చూద్దాం. జనరల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 600 మీటర్స్ అనేది 7.15 మినిట్స్ అంటే 7 నిమిషాల 15 సెకండ్ల లోపు అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇది కొన్ని పోస్టులకి, కొన్ని స్పెషల్ పోస్టులకు వచ్చేసి గ్రౌండ్ మెరిట్ అనేది ఉంటుంది. ఆ గ్రౌండ్ మెరిట్ జాబ్స్ ఉంటాయి కదా, ఆ జాబ్స్ అనేది సపరేట్గా ఒక వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే 9.30 మినిట్స్ అంటే 9 నిమిషాల 30 సెకండ్ల లోపు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4 మీటర్స్ లేదా 4 మీటర్స్ కంటే ఎక్కువ అనేది జంప్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే 3.5 మీటర్స్ అనేది జంప్ చేయాలి. అలాగే షార్ట్ పుట్ వెయిట్ వచ్చేసి 7.26 కేజీస్ అనమాట. 7.26 కేజీస్ గల షార్ట్ పుట్ అనేది జనరల్ అభ్యర్థులు వచ్చేసి అందరూ, జనరల్ అంటే మొత్తం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి 6 మీటర్స్ అనేది క్రాస్ చేయాలి. అదే షార్ట్ పుట్ అనేది వేయాలి.
ఎక్సర్సైజ్ మెన్ చూసుకున్నట్లయితే సేమ్ అంతే 6 మీటర్స్ షార్ట్ పుట్ అనేది వేయాలి వాళ్ళు కూడా. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఉమెన్ చూద్దాం. ఉమెన్ వచ్చేసి వీళ్ళకి 600 మీటర్స్ అని ఉండదండి, వీళ్ళకి వచ్చేసి 800 మీటర్స్ ఉంటుంది. ఆ 800 మీటర్స్ అనేది 5 నిమిషాల 20 సెకండ్ల లోపు అనేది వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. ఏంది కొన్ని పోస్టులకి, కొన్ని స్పెషల్ పోస్టులకు వచ్చేసి గ్రౌండ్ మెరిట్ మార్క్స్ ఉంటాయి, అవి వేరే, అవి వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 2.5 మీటర్స్ లోపు 2.5 మీటర్స్ కంటే లేదా అంతకంటే అబౌవ్, అంతకంటే ఎక్కువ అనేది క్రాస్ చేయాలి, జంప్ చేయాలి. అలాగే షార్ట్ పుట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి వచ్చేసి 4 కిలోలు అండి, 4 కిలోలే 4 kg షార్ట్ పుట్ అనేది 4 మీటర్స్ని క్రాస్ చేయాలి వాళ్ళు షార్ట్ పుట్కి సంబంధించి. సో ఈ ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 కావచ్చు, ఇక్కడ 3 కావచ్చు, దీంట్లో ఎటువంటి ఇంటర్నల్ ఛాయిస్ అనేది లేదు. కంపల్సరీ 600 మీటర్స్ క్వాలిఫై కావాలి, లాంగ్ జంప్ క్వాలిఫై కావాలి, షార్ట్ పుట్ క్వాలిఫై కావాలి, 3 క్వాలిఫై కావాలి. ఏదైనా ఇన్ కేసు వీటిలో ఏది ఒకటి డిస్క్వాలిఫై అయినా కానీ మెయిన్స్కి అనేది మనం ఎలిజిబుల్ కావండి. సో ఇది దీనికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది? మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా ఉందో సేమ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా అలానే ఉంటుంది. కాకుంటే ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ అనేది ఒకటే యాడ్ అవుతుంది, అది ఎథిక్స్ అనేది. ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. కొన్ని జాబులకి, కొన్ని ఇది సివిల్ పోస్ట్ కావచ్చు, పోతే ఫైర్ పోస్ట్ కావచ్చు, జైలు వార్డెన్, మెన్ ఆర్ ఉమెన్, ఈ పోస్టులు ఉంటాయి కదా, ఈ పోస్టులకు మాత్రము ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ తీస్తారు, దాంట్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళకి ఈ పోస్టులు అనేది పోస్టింగ్ ఇస్తారు. కొన్ని స్పెషల్ పోస్టులు ఉంటాయి కదా, ఏఆర్ కావచ్చు, పోతే ఏపీఎస్పీ కావచ్చు, ఇంకొకటి ఎస్ఏఆర్ సిపిఎల్ కావచ్చు, ఎస్పీఎఫ్ కావచ్చు, ఈ 4 పోస్టులకు వచ్చేసి గ్రౌండ్ మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. గ్రౌండ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. సో 100 మార్క్స్ వీటిలో వచ్చిన 200 మార్క్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆఫ్ చేసేసుకుని ఈ గ్రౌండ్ మెరిట్ క్లబ్ చేసుకొని అప్పుడు అనేది కట్ ఆఫ్ అనేది ఇస్తారు. సో అది ఒక స్పెషల్ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్. అది సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే ఇంగ్లీషు ఒకటి, అలాగే అర్థమెటిక్ ఒకటి, అలాగే రీజనింగ్, అలాగే ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ నేషనల్ మూవ్మెంట్ అంటే భారతదేశ చరిత్ర, సంస్కృతి అండ్ జాతీయోద్యమం, అలాగే భారతదేశ భూగోళ చరిత్ర, అలాగే దీంట్లోనే తెలంగాణ భూగోళ చరిత్ర కూడా ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ కూడా ఉంటుంది. నెక్స్ట్ 6th వన్ చూసుకున్నట్లయితే పాలిటీ అండ్ ఎకానమీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ 8th వన్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్, దీంట్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే 9th వన్ చూసుకున్నట్లయితే కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ హిస్టరీ అండి, ఇది తెలంగాణ హిస్టరీ అనమాట. సో ఇది 9th వన్. 10th వన్ చూసుకున్నట్లయితే ఎథిక్స్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఎథిక్స్ సబ్జెక్ట్ అనమాట. ఈ ఎథిక్స్ ఒకటి వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా మెయిన్స్లో ఉంటుంది 10 మార్క్స్కి. సో అది సిలబస్ ఇది 200 మార్క్స్కి. కాకుంటే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 hours డ్యూరేషను. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి. ఇది మెయిన్స్ మొత్తం తప్పులైన ప్రాబ్లం లేదు, రైట్ అయిన ప్రాబ్లం లేదు. సో మెయిన్స్ కట్ ఆఫ్ ఏదైతే ఇస్తారు ఇది సిలబస్. దీనికి సంబంధించి ఈ సిలబస్కి వెయిటేజ్, మెయిన్ సిలబస్ లాస్ట్ 2020లో వచ్చిన వెయిటేజ్ ఏ విధంగా ఉందనేది డిస్కస్ చేద్దాం. చూద్దామండి. ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 20 మార్క్స్కి వచ్చేసి ఇంగ్లీష్ వచ్చింది. అలాగే అథమెటిక్ చూసుకున్నట్లయితే 25 మార్క్స్కి, అలాగే రీజనింగ్ చూసుకున్నట్లయితే 25 మార్క్స్. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ నేషనల్ మూవ్మెంట్ చూసినట్లయితే 20 మార్క్స్. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ చూసుకున్నట్లయితే 10 మార్క్స్. పాలిటీ ఎకానమీ చూసుకున్నట్లయితే దాదాపుగా 18 మార్క్స్ వచ్చినాయి. అంటే పాలిటీ 10 మార్క్స్, ఎకానమీ వచ్చేసి 8 మార్క్స్, 2 క్లబ్ చేసుకుంటే 18 మార్క్స్ వచ్చినాయి దాదాపు. కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే 26 మార్క్స్ వచ్చినాయి దాదాపుగా. జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని చూసుకున్నట్లయితే 23 మార్క్స్ వచ్చినాయి. వీటిల్లో మేజర్ వచ్చేసి దాదాపుగా ఒక 12 నుండి 13 మార్క్స్ వచ్చేసి బయాలజీ నుండి వస్తాయి. సో బయాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫిజిక్స్, బయాలజీ బాగా ఫోకస్ చేయండి, ఎందుకంటే కెమిస్ట్రీలో ఎక్కువ ఫార్ములాస్ గందరగోళంగా ఉంటుంది. దాన్ని కొంచెం ఓవరాల్గా చూసుకోండి. ఫిజిక్స్ అండ్ బయాలజీ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ రెండు కొంచెం బాగా డెప్త్గా చూసుకోండి, నో ప్రాబ్లం. అది ఇంకోటి తెలంగాణ హిస్టరీ చూసుకున్నట్లయితే 22 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎథిక్స్, ఇది యాడింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఎథిక్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కామన్గా డిఫరెంట్గా ఉండే సబ్జెక్ట్ ఇది ఒకటే కాబట్టి దీనికి వచ్చేసి 10 మార్క్స్. ఇది మెయిన్స్లో సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ అనమాట ఇది. సో ఇది మెయిన్స్ ఎగ్జామ్. ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. మెడికల్ అనుకున్నట్లయితే అంత డెప్త్గా ఏమి మెడికల్ స్టాండర్డ్ చూడండి. మెడికల్లో మనకు చూసేది ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ ఒకటే చూస్తారు. అది అనేది లేకపోతే పెద్ద ప్రమాదం అయితే లేదు, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. మరి అంటే కాళ్ళు మరి దొడ్డిగా కాళ్ళు ఉంటాయి కావచ్చు.
సో మెడికల్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో, అలాగే గ్రౌండ్ మెరిట్కి సంబంధించిన ఒక సపరేట్ వీడియో, ఈ రెండు ఒక సపరేట్ వీడియోల ద్వారా మనం తెలుసుకుందాం దాని మెడికల్ ఎలా ఉంటుంది, గ్రౌండ్ మెరిట్ ఎలా ఉంటుంది చూద్దాం. సో అది మెడికల్ గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కలర్ బ్లైండ్నెస్ లేకపోతే సాల్వ్, నో ప్రాబ్లం. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అది రెక్టిఫై చేసుకోవచ్చు, ఏం కాదు. ఈ తెలంగాణ కానిస్టేబుల్ ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి అది చూద్దాం. పోస్టులు చూసుకున్నట్లయితే సివిల్ పోస్టులు అంటే మన మండలాల్లో ఉంటారు కదా, సివిల్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళు సివిల్ పోస్టులు. ఏఆర్ అనేది ఆర్మ్డ్ రిజర్వ్ పోస్ట్ ఇది స్పెషల్గా ఉంటుంది, రిజర్వేషన్ పోస్టు. తెలంగాణ స్పెషల్ పోలీస్ ఒకటి, అలాగే ఎస్ఏఆర్ సిపిఎల్ ఒకటి, నెక్స్ట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒకటి చూసుకున్నట్లయితే ఫైర్ ఒకటి, తర్వాత జైల్ వార్డెన్, అలాగే ఉమెన్ జైలు వార్డెన్ మెన్ అండ్ జైలు వార్డెన్ ఉమెన్. సో ఈ 8 రకాల పోస్టులు అనేది లాస్ట్ టైం 2022లో మనకి రిలీజ్ చేసినారు. సో రేపు రాబోయే నోటిఫికేషన్లో కూడా ఇవన్నీ పోస్టులు ఉన్నాయి 2026లో. అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ మే 15th లోపు కానీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఎందుకంటే ఆల్రెడీ టీజీపీఎస్సీ నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఒకటి వచ్చేసింది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఇదే కావచ్చు, జాగ్రత్త చదువుకొని. దాదాపుగా 13,702 పోస్టులు అనమాట ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి. సో వస్తాయి కాబట్టి మంచి నోటిఫికేషన్ చూసుకోండి. దీంట్లో దాదాపుగా సివిల్ పోస్టులే 9,000 పోస్టులు ఉన్నాయి. అంటే జాగ్రత్త చదువుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి మనకి వెయిటేజ్ మార్క్స్ అనేది కొన్ని ఉన్నాయి, వెయిటేజ్ మార్క్స్ కలుపుతారు. ఆ వెయిటేజ్ మార్క్స్ ఏంటంటే వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ ఉంటుంది కదా, మన నోటిఫికేషన్ వచ్చే టయానికి మనకి ఫోర్ వీల్ లైసెన్స్ కానీ ఉన్నట్లయితే మనకి ఒక మెయిన్స్లో 3 మార్క్స్ అనేది కలుపుతారు. అవి కూడా ఒక స్పెషల్ పోస్టులు. అవి ఏంటి అంటే ఏఆర్కి, టీజీఎస్కి, అలాగే ఎస్ఏఆర్ సిపిఎల్కి, ఎస్పిఎఫ్కి, ఈ 4 పోస్టులకి 3 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ కేసు ఇప్పుడు కానీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకుంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒక 2-3 మంత్స్ల కల్లా డ్రైవింగ్ లైసెన్స్ అని నాకు తెలిసి ఒక 45 days కానీ డ్రైవింగ్ లైసెన్స్ అని వస్తుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి అప్లై చేసుకొని మీకు 3 మార్క్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మార్కులో పోయిన జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ ఆఫ్ మార్క్ కూడా మనకి ఇంపార్టెంట్. అది దీనికి సంబంధించి. ఇంకొకటి వీటిలో పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులు అనేది ఎట్లా గ్యాదర్ చేస్తారు. సివిల్ పోస్టులు వచ్చేసి మన మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, మెయిన్స్ ఎగ్జామ్లో మెరిట్ బేస్డ్ మీద ఇచ్చే పోస్ట్ ఇది సివిల్ పోస్టు. అలాగే ఏఆర్ కావచ్చు, టీజీఎస్పీ కావచ్చు, ఎస్ఐఆర్ సిపిఎల్ కావచ్చు, ఎస్పీఎఫ్, ఇవనేది ఈ 4 పోస్టులు వచ్చేసి మన మెయిన్స్ ఎగ్జామ్లో 200 కండక్ట్ చేస్తారు కదా. 200 మార్క్స్కి ఒక 180 మార్క్స్ వచ్చాయి. సో దాంట్లో హాఫ్ ఎంత, 90 మార్క్స్ ప్లస్ గ్రౌండ్ మార్క్స్ వచ్చేసి 100కి అనేది గ్రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. 100కి అవి ఒక 80 వచ్చినాయి. ఇవి ఒక 90, ఒక 80 ఎంత, 170 మార్క్స్ అనమాట. సో 90 + 80 వచ్చేసి 170 మార్క్స్. దాని ద్వారా కట్ ఆఫ్ అనేది తీస్తారు. వీటిల్లో కూడా కొన్ని పోస్టులకి కొన్ని పోస్టులకి నార్మలైజేషన్ ద్వారా ఉన్నాయి, నార్మల్గా గ్రౌండ్ మెరిట్ ద్వారా ఇచ్చే మార్క్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి 4 పోస్టులకు సంబంధించి మనం స్పెషల్గా ఒక వీడియో అనేది చేద్దాము. ఇది ఈ పోస్టులకు సంబంధించి. నెక్స్ట్ ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మనం నిర్వహించే బోర్డు మాత్రము SLPRB, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనమాట ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకున్నట్లయితే తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించి ఇది. గా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఉంటారు ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.